ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, నవ్ డేస్ అందరూ సఫర్ అవుతున్న మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి లైఫ్ స్టైల్ వల్ల. అందులో ఇంకొకటి లైఫ్ స్టైల్ నే మార్చేసే ప్రాబ్లం నిద్రలేమి సమస్య. చాలా మంది మేబీ ఈ స్క్రీన్ టైం వల్ల కావచ్చు, పడుకోవాల్సిన టైంలో లేస్తున్నారు, లేవాల్సిన టైంలో పడుకుంటున్నారు. అంటే నైట్స్ 12 అయిపోతుంది, 3 అయిపోతుంది, 4 అయిపోతుంది, అప్పుడు పడుకుంటారు. అంటే వాళ్ళు ఈవెన్ కొంతమంది ట్రై చేసినా కూడా వాళ్ళకి నిద్ర రాదు. మేబీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. అసలు ఈ నిద్రలేమి సమస్యకి కరెక్ట్ పరిష్కారం ఏంటంటారు? మెయిన్ రీజన్ ఏంటంటారు? నా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం చూస్తే యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్ in the modern generation is the screening. Okay, so screening, at least na suggestion prakaranga you should stop screening before 1 hour of your sleep. Okay, suppose మీరు 10 కు పడుకోవాలి అనుకోండి, 9 నుంచి మీరు ఆపేయాలి. స్క్రీనింగ్ తీసుకోకూడదు, అసలు స్క్రీనింగ్ చేయకూడదు. దట్ ఈస్ వన్. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, సార్ మీరు స్క్రీనింగ్ అని చెప్పారు కదా, మేము ఇదన్నీ ఆపేసాం, బట్ వీఆర్ వాచింగ్ టీవీ అండ్ దిస్ దట్ అని చెప్తారు వాళ్ళు. సో దట్ ఈస్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ నా అక్కడ. సో ఇదన్నీ మనం కేర్ఫుల్ అవ్వాలి. అండ్ అనదర్ థింగ్, కొంతమందికి ఏమవుతుందంటే బ్లడ్ తగ్గిపోతుంది. బ్లడ్ తగ్గిపోతే సో దట్ ఈస్ ఏ ప్రాబ్లమ్, దట్ ఈస్ కాల్ అనేమియా డెవలప్ అవుతుంది బాడీలో. సో ఎలాంటి వాళ్ళకు కూడా సరిగా నిద్ర రాదు. బికాస్ బ్లడ్ ఎప్పుడైనా సరే హ్యూమన్ బాడీలో తగ్గిపోయిందంటే వాళ్ళకు ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ టు ద బ్రెయిన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. తగ్గిపోయేసరికి వాళ్ళకు నిద్ర పడదు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, స్పెషల్లీ ఇన్ ద ఫీమేల్ వెన్ దే ఆర్ గోయింగ్ టు మెనోపాజ్. మెనోపాజ్ పీరియడ్కు వచ్చేసరికి వాళ్ళకు ఏమవుతుంది, డ్రాస్టికలీ దిస్ హిమోగ్లోబిన్ లెవెల్ డ్రాప్స్ ఇన్ ద బాడీ. సో అప్పుడు ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ లెవెల్ బాగా తగ్గిందంటే వాళ్ళకు నిద్ర కూడా సరిగా పడదు. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ అని మనం చెప్పొచ్చు, బట్ నిద్ర పడదు వాళ్ళకి. అండ్ దే హార్డ్లీ స్లీప్ ఫర్ అట్లీస్ట్ 1 hour ఇన్ ఎ డే. అంతే, 1 గంట నిద్ర పట్టడం కష్టం అయిపోతాయి మెనోపాజ్కి వచ్చేసరికి. ఓకే, సో డ్రాస్టికలీ చేంజెస్ విల్ కమ్ ఇన్ ద బాడీ, స్పెషల్ ఇన్ ద ఫీమేల్ బాడీ. ఓకే, సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందుకే హిమోగ్లోబిన్కు మనం చూసుకోవాల్సిన బాధ్యత మంది. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే ఈవెన్ మనకు B12 తగ్గిపోతే కూడా వాళ్ళకు నిద్ర పడదు. ఎస్, ఒకరికి ఇన్ కేస్ మన గట్లు ఉన్న గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. దానిలో గుడ్ బ్యాక్టీరియా ఇన్ కేస్ తగ్గిపోయిందంటే ఈవెన్ దాని వల్ల కూడా వాళ్ళకు నిద్ర పడదు. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అండ్ అది తగ్గడానికి కారణం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే గట్ బ్యాక్టీరియా మనకు, గట్లు ఉన్న గుడ్ బ్యాక్టీరియా మనకు తగ్గిపోయిందంటే అప్పుడు ఏమవుతుందంటే 100 to 100% మన బాడీలో B12 డెఫిషియన్సీ వచ్చేస్తాయి. B12 డెఫిషియన్సీ వచ్చేస్తే ఆటోమేటికలీ మనకు ఆల్ ద హోల్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ విల్ బి డిస్టర్బ్డ్. అప్పుడు ఆటోమేటికలీ నిద్ర కూడా మనకు రాదు. సో ఇది అన్ని లింక్ అనమాట టోటల్గా. అండ్ అనదర్ థింగ్, మెనీ పీపుల్ నౌ డేస్ దే ఆర్ ఇన్ టు ద ఐటీ జాబ్ అండ్ ఆల్, ఐటీ ప్రొఫైల్లో ఉంటారు. కొంతమంది డాక్టర్స్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్. బట్ బికాస్ వీ నో లిటిల్ బిట్ ఆఫ్ బెటర్ లైక్ హౌ టు గెట్ గుడ్ స్లీప్ అని మనకు తెలుసు. కాబట్టి కొన్ని చోట్ల ఏమవుతుందంటే లైక్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ కామన్ పీపుల్, ఇట్స్ నాట్ పాసిబుల్. అక్కడ అగైన్ దే విల్ గో ఫర్ ద స్లీపింగ్ పిల్స్ లైక్ alprazolam, okay, Restil, easy solution. So all those they'll rush to the medical store, they'll take all those medicines. But dan dwara emotundante, that is first thing I'll tell, that is not the permanent solution. That is one. Yes. Second thing, your nervous system will become so weak in few days of time, after a few months of time, you will face different types of multiple problems in the body. ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అండ్ ఎప్పుడైనా సరే మీకు నిద్ర లేని సమస్య వచ్చేసిందంటే ఫస్ట్ ఐ విల్ సజెస్ట్ యూ దట్ యూ షుడ్ చెక్ యువర్ హిమోగ్లోబిన్ లెవెల్, యూ షుడ్ చెక్ యువర్ B12 లెవెల్. ఓకే, ఈ రెండు చెక్ చేస్తే కూడా మీకు క్లియర్ కట్ తెలిసిపోతాయి. యా, అండ్ దాంతోపాటు కొంతమంది డయాబెటిక్ పేషెంట్, దే ఆర్ ఇంటూ డయాబెటీస్ అనమాట. సో ఎలాంటి వాళ్ళకు కూడా నిద్ర పడదు.
సో దీనిలో ఓవరాల్ సొల్యూషన్స్ మనం చూస్తే అక్కడ ఏంటంటే యూ షుడ్ కంప్లీట్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes మీరు ఎండకు కూర్చోవాలి. ఓకే, సో వీఆర్ గెటింగ్ ఎనఫ్ డి విటమిన్, దట్ ఈస్ వన్. కానీ మార్నింగ్ టైంలోనే అది నో, నాట్ ఇన్ ద మార్నింగ్లో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సెకండ్ వైఫ్, that comes around 11 to 2 o'clock. Okay. That is the perfect time. And you'll get in very huge quantity. Okay. So adavanda కూర్చుంటే కూడా చాలు, 15 to 20 minutes కూర్చుంటే కూడా చాలు. ఆఫ్టర్ 11. మార్నింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మనం కూర్చోవాల్సి అవుతుంది. అండ్ మీరు కూర్చోవడం కానీ లేకపోతే ఆడుకోవడం కానీ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేయడం కానీ ఎండలు చేయాలన్నమాట. ఎండకు ఎక్స్పోజింగ్గా ఉండాలి మీ బాడీ. ఓకే, సో దెన్ ఇది అన్ని రికవరీ స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ యువర్ హిమోగ్లోబిన్ లెవెల్ ఈస్ వెరీ లో, సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఈ మునకాకు కషాయం కూడా మనం తాగొచ్చు. అండ్ దాంతోపాటు కరియాపాకు పొడి డైలీ 1 teaspoon మీరు తీసుకుంటే దానివల్ల మీకు హిమోగ్లోబిన్ లెవెల్ నార్మలైజ్ అవుతుంది అండ్ మీకు నిద్ర పడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద న్యాచురల్ టిప్స్ విచ్ ఐమ్ టెలింగ్. Apart from that, suppose if is there any sort of chronic problem, like if somebody is suffering with the depression, okay, depression lo unte vadaku nidra raadu. If they are into menopause, vadaku nidra raadu. Okay, menopausal period vacheste like age group of 45 to 55, your period is completely stopped. So in that stage also they have to take some sort of little bit of medicine vaadali. Medicine vaadtene valaku baaguntundi. వాళ్ళకు న్యాచురల్ టిప్స్ ఏం పనికిరాదు. నో, సో ఖచ్చితంగా వాళ్ళకు కొంచెం మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్స్ వాడితే ఈజీ నిద్ర పడుతుంది. ఐ హ్యావ్ ఎ సింగిల్ మెడిసిన్. ఆ మెడిసిన్స్ మీరు ఒక్కసారి తీసుకుంటే కూడా చాలు. డైలీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ స్లీప్, స్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ ఇంటూ మెనోపాజ్. న్యాచురల్ మెడిసిన్స్. యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ద ఈ స్లీపింగ్ పిల్స్ అండ్ ఆల్. నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ అట్ ఆల్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లో హిమోగ్లోబిన్ and irrespective of any other problem, if you take that medicine, you are going to get very good sleep whole night. Okay, బాగుంటుంది. అండ్ దాంట్లో సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. సో ఎవరికైనా సరే ఆ టైప్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ దే కెన్ విజిట్ మై క్లినిక్ అండ్ థెల్ గెట్ ద మెడిసిన్. ఆన్లైన్ కన్సల్టేషన్ ఆల్సో ఇస్ అవైలబుల్. సో ఇఫ్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్, దే కెన్ టాక్ టు మీ ఆన్లైన్ అండ్ థెల్ గెట్ ద మెడిసిన్ బై courier or Rapido. Yeah. Thank you so much, sir.